కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేసిన ఎన్నికల వ్యూహాన్ని బీహార్లోనూ అమలు చేయనుంది. గతంలో ఇక్కడ కలిసి వచ్చిన వ్యూహాలు సెంటిమెంట్లను అక్కడ కూడా అమలు చేయనున్నారు. తెలంగాణలో అమలు చేసిన ప్రయోగం ప్రచారం విజయవంతం కావడంతో ఇతర రాష్ట్రాల్లో కూడా అదే విధంగా అమలు చేయాలని నిర్ణయించారు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ ఆర్జేడీ అధికారంలో ఉండగా బీజేపీ భాగస్వామ్యంగా ఉంది. రేపు కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి సమావేశాన్ని బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ భేటీకి అగ్రనేతలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ స్పీకర్ మీరా కుమార్తో సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరు కానున్నారు. ఇక రేపు బీహార్లో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్నారు. 38 మంది అభ్యర్థుల లిస్టు సిద్ధమైందని కాంగ్రెస్ అధికారులు తెలిపారు. బీహార్లో ఆర్జేడీతో పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ తమకు 76 సీట్లను అలాట్ చేయడానికి ఒప్పందం జరిగే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బీహార్లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో అక్కడ అధికారం సాధించగలమన్న అంచనాతో కాంగ్రెస్ ఉంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెప్టెంబర్ 16, 17 తేదీలో హైదరాబాద్లో సిడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేశారు. కొంగర్ కలాన్లో జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 6 గ్యారెంటీలను పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. 6 గ్యారెంటీలకు విశేష ఆదరణ లభించడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీహార్లోనూ 6 గ్యారెంటీలు తరహా పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేసిన ఎన్నికల వ్యూహాన్ని బీహార్లోనూ అమలు చేయనుంది. గతంలో ఇక్కడ కలిసి వచ్చిన వ్యూహాలు సెంటిమెంట్లను అక్కడ కూడా అమలు చేయనున్నారు. తెలంగాణలో అమలు చేసిన ప్రయోగం ప్రచారం విజయవంతం కావడంతో ఇతర రాష్ట్రాల్లో కూడా అదే విధంగా అమలు చేయాలని నిర్ణయించారు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ ఆర్జేడీ అధికారంలో ఉండగా బీజేపీ భాగస్వామ్యంగా ఉంది. రేపు కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి సమావేశాన్ని బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ భేటీకి అగ్రనేతలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ స్పీకర్ మీరా కుమార్తో సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరు కానున్నారు. ఇక రేపు బీహార్లో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్నారు. 38 మంది అభ్యర్థుల లిస్టు సిద్ధమైందని కాంగ్రెస్ అధికారులు తెలిపారు. బీహార్లో ఆర్జేడీతో పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ తమకు 76 సీట్లను అలాట్ చేయడానికి ఒప్పందం జరిగే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బీహార్లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో అక్కడ అధికారం సాధించగలమన్న అంచనాతో కాంగ్రెస్ ఉంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్లో సిడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేశారు. కొంగర్ కలాన్ వేదికగా భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 6 గ్యారెంటీలను పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆవిష్కరించారు. 6 గ్యారెంటీలకు విశేష ఆదరణ లభించడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీహార్లోనూ 6 గ్యారెంటీల తరహా పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
సింగరేణి సంస్థలోని 41,000 మంది శాశ్వత ఉద్యోగులకు మొత్తంగా 819 కోట్ల రూపాయలు బోనస్గా పంపిణీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 30,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5,500 రూపాయలు చొప్పున అందజేస్తున్నామన్నారు. కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ను దీపావళికి పంపిణీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని, జీఎస్టీ మార్పుల వల్ల రాష్ట్రాల ఆదాయం కోల్పోతున్నామని అన్నారు. కోల్పోతున్న ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేయాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ట్రాలపై భారం వేయడం సరికాదని అన్నారు. వచ్చే 5 ఏళ్ల పాటు కేంద్రం వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికుల యొక్క త్యాగము, వారి శ్రమ చరిత్ర ఎప్పటికీ మరవదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతుంది అని చర్చలు జరుగుతున్న సందర్భంలో బొగ్గు ఉత్పత్తి మొత్తాన్ని స్తంభింపజేసి ఆనాటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించారు. దాన్ని మా ప్రభుత్వం, మా పార్టీ ఎప్పుడూ వారి యొక్క భాగస్వామ్యాన్ని గుర్తిస్తూనే ఉంటుంది. సింగరేణి బొగ్గు గనులు ఈ దేశానికి, జాతికే వెలుగులను అందిస్తున్నాయి. సింగరేణి కార్మికుల యొక్క శ్రమ, మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు, ఈనాడు పరిశ్రమలను నడిపించి ఆ పరిశ్రమలను లాభసాటి బాటలో నడిపించడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని, వాళ్ళకు వాటాలు పంచాలని, ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతపడుతుంది అనుకున్న సందర్భంలో కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు ఈ సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను అన్నిటిని కూడా చేపట్టింది. మనందరికీ తెలుసు, దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34% కార్మికులకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ఒక్కో కార్మికుడికి బోనస్గా 1,95,610 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన సమావేశంలో బోనస్ వివరాలను వెల్లడించారు. కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ చెల్లిస్తామని, కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే తొలిసారి అని బట్టి విక్రమార్క అన్నారు. తెలిసిందే, సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఇది తెలంగాణకి ఆత్మ లాంటిది. సింగరేణి కాలనీస్ కేవలం బొగ్గుని ఉత్పత్తి చేసి తద్వారా విద్యుత్కి లేకపోతే ఇతర పరిశ్రమలకి సప్లై చేసేటువంటి సంస్థ మాత్రమే కాదు, లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ గనిగా కూడా ఉన్నటువంటి మాట కూడా మనందరికీ తెలిసిందే. 100 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి సింగరేణి స్థాపించిన సింగరేణి సంస్థని సింగరేణి కార్మికులకి ఉచిత నివాస గృహాల కేటాయింపు కూడా చేస్తూ ఉన్నాం. ఉద్యోగులకు, వారి తల్లిదండ్రులకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవల్ని అందిస్తూ ఉన్నాం. సింగరేణి పాఠశాలలు, విద్యా సంస్థలో ఉద్యోగులకు, పిల్లలకు ఉచిత విద్య అందించే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకొని పోతా ఉన్నాం. ఎంసెట్, నీట్ తదితర పోటీ పరీక్షల్లో సత్తా చాటే ఉద్యోగులకి, వారి పిల్లలకి మెరిట్ స్కాలర్షిప్ కూడా పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నాం. ఐఐటి, ఐఐఎంలో చదివే ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. క్వార్టర్లో ఉండే ఉద్యోగులకు ఉచిత కరెంట్, ఉచితంగా ఏసీ కనెక్షన్ల ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. కోల్ ఇండియాలో లేని 10 రకాల అలవెన్స్లు ఉద్యోగులకి సింగరేణి కాలనీస్ ద్వారా చెల్లింపు చేస్తూ ఉన్నాం. గత ఏడాది ఒక్క ఉద్యోగ సంక్షేమానికి సగటున 5 లక్షల రూపాయలను వెచ్చించినటువంటి సంస్థ కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో ఏదో ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ కలిసి ఈరోజు కార్మికుల కోసం పెద్ద ఎత్తున లాభాలని పంచేటువంటి అనౌన్స్మెంట్ కూడా మీ అందరి సమక్షంలో ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాం. 34%ని 2,360 కోట్లకు 34%ని నగదుని సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి 41,000 మంది ఎంప్లాయీస్కి
అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి 30,000 మందికి పంచబట్టడం జరుగుతూ ఉంది. దీనివల్ల సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఒక్కొక్క ఎంప్లాయీకి 1,95,610 రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. 30,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. సింగరేణి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభాల్లో వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండుగ సందర్భంగా చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ప్రతి ఎంప్లాయీకి 5,500 రూపాయల లెక్క 5,500 రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మొత్తంగా 819 కోట్ల రూపాయలు మొత్తంగా 819 కోట్ల రూపాయలని సింగరేణి కార్మిక సోదరుల కోసం ఈరోజు వాళ్ళకి పండుగ సందర్భంగా ప్రకటన చేస్తూ ఉన్నాం. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పైలట్ల పనితీరులో లోపాలు ఉన్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను అత్యున్నత న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఈ నివేదికపై ఊహాజనిత కథనాలు దురదృష్టకరమని, అది బాధ్యతారాహిత్యమేనని తెలిపింది. ఈ ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందన చేయాలంటూ కేంద్రం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు నోటీసులు జారీ చేసింది. జూన్ నెలలో అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం టేకాఫ్ అయ్యాక సెకండ్ల వ్యవధిలో ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోయినట్లు ఏఐబీ నివేదికను సమర్పించింది. ఆ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశామని ఒక పైలట్ మరో పైలట్ను ప్రశ్నించాడని రిపోర్ట్లో పేర్కొంది. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఐబీ వెల్లడించింది. ఈ రెండు స్విచ్లు 1 సెకను తేడాతో ఒకదాని తర్వాత మరొకటి ఆగినట్లు ఆ నివేదికలో వివరించింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని, ప్రమాదానికి మూల కారణాలు, సిఫార్సులతో తుది నివేదికను విడుదల చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పైలట్ల పనితీరులో లోపాలు ఉన్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను అత్యున్నత న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఈ నివేదికపై ఊహాజనిత కథనాలు దురదృష్టకరమని, అది బాధ్యతారాహిత్యమేనని తెలిపింది. ఈ ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు నోటీసులు ఇచ్చింది. జూన్ నెలలో అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం టేకాఫ్ అయ్యాక సెకండ్ల వ్యవధిలో ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోయినట్లు ఏఐబీ నివేదికను సమర్పించింది. ఆ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశామని ఒక పైలట్ మరో పైలట్ను ప్రశ్నించాడని రిపోర్ట్లో పేర్కొంది. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఐబీ వెల్లడించింది. ఈ రెండు స్విచ్లు 1 సెకను తేడాతో ఒకదాని తర్వాత మరొకటి ఆగినట్లు ఆ నివేదికలో వివరించింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని, ప్రమాదానికి మూల కారణాలు, సిఫార్సులతో తుది నివేదికను విడుదల చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి సీఎం హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. దాదాపు 2 గంటల 30 నిమిషాల పాటు మేడారంలో గడపనున్నారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న సమ్మక్క సారాలమ్మ మహాజాతర నిర్వహణకు సంబంధించిన చేపట్టిన పనులను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, అధికారులు, పూజారులతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఆదివాసీ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సమ్మక్క సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను లక్షలాది మంది భక్తులు దర్శించుకునేందుకు మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం చేపడుతుంది. కోట్లాది భక్తులు వచ్చే జాతర ప్రాశస్త్యానికి తగ్గట్లుగా స్వాగత తోరణాల నిర్మాణం, గద్దెల వద్దకు భక్తులు సులభంగా చేరుకునే విధంగా మార్గాల ఏర్పాటు, గద్దెల దర్శనం, ఎత్తు బంగారం సమర్పణ, జంపన్న వాగులో స్నానం చేసేందుకు అవసరమైన సదుపాయాలను అధికారులు కల్పించనున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇంతవరకు మేడారం జాతర కోసం ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లకే పరిమితమయ్యాయి. జాతర నిర్వహణపై ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపిన సందర్భాలు లేవు. అయితే తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 20న హైదరాబాద్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన సీఎం మేడారం క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మరోసారి సమీక్షించనున్నారు. మేడారం అభివృద్ధి పనుల్లో గిరిజన సాంప్రదాయాలు, విశ్వాసాలకు ఎటువంటి భంగం కలగకుండా ప్రతి నిర్మాణం, ప్రతి కట్టడాన్ని పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. మేడారం జాతర పూజారులు, ఆదివాసీ పెద్దల సూచనలతోనే ప్రభుత్వం కార్యనిర్వహణ చేపడుతుంది. నిర్మాణాల్లో విలువైన గ్రానైట్, లైమ్ స్టోన్ను వాడుతున్నట్లు అధికారులు తెలిపారు.